అనుకుంటే మొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక కామెంట్స్ చేశారు. ఎక్కడైతే ప్రభుత్వాలు గెలుస్తున్నాయో అక్కడ ఈవీఎంలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయట. ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారంట. ఇది ఎంతవరకు కరెక్టు? మరి వీళ్ళ హయాంలో వరుసగా 2 పర్యాయములు 2004 నుంచి 2014 వరకు కూడా యూపీఏ పక్షాలతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది భారతదేశాన్ని. మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు వరుసగా ప్రధానమంత్రి అయ్యారు. ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నారు ఆ టైంలో. అప్పుడు కూడా ఈవీఎంలు నడిచాయి. మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్లు, అప్పుడు ఈవీఎంలు ఇవి కాదా? ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంట. ఇప్పుడు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈవీఎంలు లేకుండా బ్యాలెట్టే పెడుతున్నారని కొత్త నినాదాలు, ఏదో పార్లమెంట్లో మాట్లాడటం. అంటే ఎక్కడ ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందో, ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళకి వస్తున్నాయో, ఒక్కొక్క రాష్ట్రము వీళ్ళకి అబంధ హస్తాల నుంచి చేయిజారిపోతుందో భయం పట్టుకుంది. రాజకీయంగా ఎటువంటి అభివృద్ధి, రాజకీయంగా నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని అభివృద్ధి చెందలేని వాళ్ళందరూ కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. మొన్న రాజస్థాన్లో కానీ ఢిల్లీలో కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఫ్రెష్గా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి పీఠం ఎలా దక్కింది భాజపా కూటమి పక్షాల్లో?